సో సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేశాక షార్ట్ ఫిల్మ్స్ ఆపేసారా లేదు, లేదా లేదు. కంటిన్యూ చేశారా? అది కూడా చేశాను. వెబ్ సిరీస్ చేసిన తర్వాత ఓకే. అది ఏ ట్రెండ్ అయితే అది చేసుకొని వెళ్ళిపోవడమే. అంటే ఆపర్చునిటీ ఎప్పుడు కూడా ఇది అదే చిన్నది పెద్దదని చూడను. సబ్జెక్ట్ ఉందా దానిలో నిజంగా వెళ్తాను నేను. ఓకే. అంటే చెప్పలేం కదా, ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో తెలియదు. అవును. ఏ జనర్ అంటే మీకు ఇష్టం? లైక్ ఈ జనర్లోనే నాకు బాగా క్లిక్ అవుతుంది అనిపించిన మూమెంట్స్? నాకు ఎక్కువ మిస్టరీ, హారర్ ఒకటి చేసిన మూవీ చేశాను, భవానీవాడ్ అని. భవానీవాడ్ రీసెంట్ 1997 అది అమెజాన్లో ఉంది ఇప్పుడు. అది ఒక జానర్ ఇష్టం బాగా, హారర్. నాకు హారర్ ఫిల్మ్స్ అంటే బాగా ఆ ఇష్టం. ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు? సీరియల్ చేస్తూ ఉంటే ఇంకా మన ఆర్జీవి కో డైరెక్టర్ అయినా అక్కడే చేశాడు వర్క్. మనోడు ఇలా అప్రోచ్ అయ్యాడు, ఇట్లా ఆడిషన్ జరుగుతుందంటే నేను వెళ్ళాక చెప్పాడు ఇట్లా హెయిర్ పెంచాలి అంటే ఒక 6 months హెయిర్ పెంచి కొంచెం బాడీ బిల్డ్ చేసి ఇంకా ఆడిషన్ తీసుకుంటే ఓకే బాగుంది అన్నాడు. ఇంకా స్టార్ట్ చేసాం. ఆ సినిమా చేసినప్పుడు కూడా చాలా ఎఫెక్ట్లు జరిగినాయి అనమాట. లైక్ షూట్ చేసినప్పుడు ఒక 10 days నేను బెడ్ రెస్ట్. అంటే ఇంక హారర్ ఫిల్మ్ అంటే పూజ చేయలేము మేము. ఫస్ట్ పూజ చేయకుండా స్టార్ట్అప్ చేసాం. మా డైరెక్టర్ అసలు వినేవాడు కాదు అప్పుడు. తర్వాత మా హీరోని ఒక బీచ్ సీన్ చేసినప్పుడు తను ఒక 10 days బెడ్ రెస్ట్. అంటే ఏమో తెలియని మాకు నిద్ర లేకపోవడం వల్ల నిజమో కాదు తెలియదు. ఇంకా మా ఫ్రెండ్ ఒకటికి యాక్సిడెంట్ అయింది, అసోసియేట్ అతను. అది స్టార్ట్ అయినప్పుడు అది షూటింగ్లోనే మా అమ్మమ్మ చనిపోయింది. ఏదో ఒకటి అయ్యేది ఆ సినిమా. అంటే మీరు ఇప్పుడు ఏమంటున్నారు, పూజ సెరమనీ కంపల్సరీ చేయాలి. హర్రర్ అనేది చాలా వేరే. ఓకే. సో అంటే కొన్ని రియలిస్టిక్ డ్రామా యాడ్ చేసాం దానిలో. సో భవానీవాడ్ అంటే కేజీహెచ్ అని, కింగ్ జార్జ్ హాస్పిటల్, అందులో ఒక వార్డ్ ఇప్పటికీ ఉంటుంది. మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. అందులో ఏంటంటే 99% 1% మాత్రమే బతుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు వెళ్ళినా చనిపోతారు. సో దాని మీద బేసిస్ స్టోరీ అది. ఓకే. సో బాగానే ఆడింది. 22 days ఆడి ఇప్పుడు అమెజాన్లో ఉంది. సో అంటే ఇప్పుడు పూజ సెరమనీ చేయకపోవడం వల్ల మీకు ఇలా అనార్థాలు జరిగాయి అని రిలీజ్ అవడానికి అనుకుంటున్నారా? 1.5 year అయింది. రిలీజ్ అవడానికి 1.5 year. ఓకే. సినిమా ఎప్పుడో అయిపోయింది కానీ రిలీజ్ అవడానికి. షూటింగ్ ఎన్ని డేస్ చేశారు భవానీవాడ్? అది 26 days. 26 days లో అయిపోయింది. డే అండ్ నైట్. ఓకే. ఇప్పుడు నా పొద్దున్న సీరియల్ ఉన్నా నైట్ కంపల్సరీ నేను వెళ్తాను. ఎందుకంటే మనకి హారర్ అంటే నైటే ఎక్కువ. వికారాబాద్ అడవిలోపు ఒకసారి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు మమ్మల్ని. ఒకరోజు మొత్తం షూట్ చేశాక హార్డ్ డిస్క్ పోయింది. 1 lakh 1.5 lakh బొక్క అది. అంటే ఒకరోజు హీరోని యాక్సిడెంట్ అయిపోయింది. చాలా చాలా అంటే ఇంకంత కెమెరాలు పోవడం ఇవన్నీ ఏదో ఒకటి అయ్యేది. డాక్యుమెంటరీ అని చెప్పాం. అంటే ఇంకా సర్కిల్ ఉంటుంది కదా వీళ్ళకి ఫోన్ చేసి, అరే అయ్యారు అని దండం పెడతారా, డబ్బులు ఎంత కావాలి తీసుకోండి నాది ఇది ఇట్లా చెప్పాను. అప్పుడు పోలీస్ చూసాడు, నా సీరియల్ చూసేవాడు, చెప్పాడు ఇట్లా నీకు గుర్తుపడుతున్నాను కానీ నైట్ టైం పర్మిషన్ తీసుకోవాలి కదా అంటే, లేదు చిన్న షార్టే ఇంక మా ఫ్రెండ్ని అనుకొని అట్లా వచ్చాం అంతే. కన్విన్స్ చేసాం. మార్నింగ్ వరకు కూర్చున్నాం, మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళే పర్మిషన్ ఇచ్చారు. అంటే మేము వాళ్ళ దగ్గర ఉండి పర్మిషన్ ఇచ్చి చేసాం.